మహిళా ఓటర్లు ఉన్నారు. మరి జూబ్లీ హిల్స్‌లో వాళ్ళు ఎవరికి గెలిపించుకునే అవకాశం ఉందని చెప్పేసి ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అక్క మరి ఎవరిని గెలిపిస్తారు? సునీతమ్మ గారిని. ఎందుకు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆల్రెడీ మీకు మహిళలకు ఫ్రీ బస్ గాని, కరెంట్ బిల్ గాని అన్ని ఇచ్చింది కదా! మేమైతే బస్సు ఎక్కలేదన్న హ్మ్. ఇప్పటివరకు. ఆ హ్మ్. బస్సు ఎక్క ఏం పని ఉంటది బస్‌కి డైలీ ఎళ్ళడం. హ్మ్. ఏదన్నా అవసరం పడితేనే కదా బస్సు ఎక్కేది. ఎవరు పెట్టమన్నారు ఆ బస్సు? హ్మ్. ఆ బస్సు ఎక్కుదామని ఎళ్ళినా గూడా మొత్తం ఫ్రీ మొత్తం రష్షే ఉంటది. హ్మ్. ఎప్పుడు ఎక్కలేదు. హ్మ్. ఎక్కుదామని ట్రై చేసినా గూడా పాసిబుల్ అవ్వదు. రూలింగ్ పార్టీ కాబట్టి ఆయన నవీన్ యాదవ్‌ని గెలిపిస్తే ఏమన్నా ఉంటదేమో. బస్సులో కొట్లాడుకోవడం తప్ప బస్సులో సీట్ అయితే దొరకదు. హ్మ్. అంతే. అంటే ఎంత మెజారిటీతోని గెలిపిస్తారు మీరు మరి? బీఆర్ఎస్ పార్టీని మొత్తం మొత్తం బీఆర్ఎస్‌కే వస్తాయి. ఖచ్చితంగా. ఓటు అంటే ఏమంటారు ఇప్పుడు డిపాజిట్ కూడా రాదు కాంగ్రెస్ మాగంటి సునీత పార్టీకి. గారు మీతోని మంచిగా ఉంటారా? అందరితోని మంచిగా ఆ! ఉంటారా? మంచిగుంటది సునీతమ్మ. ఓకే. తప్పకుండా బీఆర్ఎస్‌ని గెలిపిస్తారు. బీఆర్ఎస్ గెలుస్తది. సునీతమ్మ గారు మళ్ళా మా ఎందుకు గల్లీలోకొస్తారు. మహిళా నాయకురాలనా? మహిళలందరూ కలిసికట్టుగా ఉన్నారా ఎట్లా? లేదన్న ఇంతవరకు మాకు గోపీనాథ్ అన్న ఎప్పుడు ఏ అవసరం ఉన్నా బస్సీకొచ్చేది. హ్మ్. ఇన్ని రోజుల నుంచి సునీతమ్మని ఎప్పుడు బయటికి తీసుకురాలేదు. హ్మ్. కానీ ఆ దేవుడి దయ వల్ల ఆ దేవుడి ఆ! ఇది దానివల్ల ఆమె బయటికొచ్చింది. ఓకే. ఇప్పుడు గోపీనాథ్ గారు కూడా మంచిగానే ఉండేదా మీ అందరితోని? ఆ! మంచిగనే ఉంటారు. ఓకే. సో, వాళ్ళ ఫ్యామిలీ నుంచే వచ్చారు కాబట్టి ఖచ్చితంగా గెలిపిస్తామని సునీతమ్మ అంటున్నారా? గారు కూడా మంచిదే. ఓకే. తప్పకుండా మెజారిటీ ఇచ్చి గెలిపిస్తా అంటున్నారు. అంటే జూబ్లీ హిల్స్ ఫుల్ ప్రజలకి ఏం చెప్తారు మీరు మహిళలకి ఏం చెప్తారు? మహిళలైతే ఖచ్చితంగా 100కి 99% బీఆర్ఎస్‌కి సపోర్టివ్‌గా ఉన్నారు. హ్మ్. బీఆర్ఎస్‌కే ఓటేస్తారు. పక్కాగా ఇస్తారు. థ్యాంక్ యూ. ఇది మరి బోరబండలో జరుగుతున్నటువంటి పబ్లిక్ ఎవరైతే ఉన్నారో ఓటరు మరి వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట. ఇది పరిస్థితి. మరి చూద్దాం ఎవరు గెలుస్తారు? ఎవరి ఓటమి పాలైతారు? ఎవరు గెలుస్తారు? వెయిట్ అండ్ సీ 14వ తారీఖు ఎవరు గెలిసి ఎమ్మెల్యే కాబోతున్నారో 1000 కళ్ళతోని కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4,00,00,000 మంది ప్రజలు చూస్తున్నారు. చూస్తూనే ఉండండి వైఆర్ టీవీ.